కీర్తనలు 1-6 వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రకాల మనుషులు మనకు కనిపిస్తారండి. 1 నీతిమంతుల మార్గంలో నడిచేవాళ్ళు, 2 భక్తిహీనుల మార్గంలో నడిచేవాళ్ళు. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాము. 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక. ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి ఈ 3 కారణాలు ఉంటాయండి. అవి ఏంటంటే, దుష్టుల సలహాలు వినడం మానివేయాలి, 2 పాపం చేసేవారితో కలిసి సమయం గడపడం మానివేయాలి, 3 దేవుని ఎగతాళి చేసేవారితో పూర్తిగా కలిసిపోవడం మానివేయాలి. 1వ వచనం వీటికి దూరంగా ఉండాలని ఈ వచనం చెప్తుందండి. 2వ వచనం చూసుకున్నట్లయితే నిజమైన సంతోషం ఎక్కడ ఉందనేది ఈ వచనం వివరిస్తుంది. అదేంటంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అవునండి, దేవుని వాక్యాన్ని ఏదో బలవంతంగా కాకుండా ఎంతో ఇష్టంగా చదవడం, రాత్రి పగళ్ళు వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ తమ జీవితాన్ని దానికి అనుగుణంగా మార్చుకునేవారే నిజమైన ధన్యులు అని ఈ వచనం వివరిస్తుంది. 3వ వచనం దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిని ఒక చక్కటి చెట్టుతో పోల్చడం చూస్తున్నాం. అదేంటంటే, అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. అవునండి, ఎండాకాలంలో కూడా నీటి కాలువ పక్కన ఉన్న చెట్టుకి నీళ్ళు కొరత ఉండదు. అలాగే దేవుని నమ్ముకునే వ్యక్తికి కష్టాలు వచ్చినా దేవుని వాక్యం అనే నీరు అతనికి బలాన్ని ఇస్తుంది. ఇతడు సరైన సమయంలో మంచి పనులు ఫలిస్తాడు, అలాగే చేసే ప్రతి పనిలో విజయం పొందుతాడు అనే వచనం మనకి చాలా బాగా వివరిస్తుంది. 4వ వచనం చూసుకున్నట్లయితే, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. అవునండి, దేవుని నమ్మని వారికి ఇలా సెలవిస్తుందండి. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. సపోజ్ చూసుకున్నట్లయితే, వారు నీటి కాలువ పక్కన ఉన్న చెట్టులా బలంగా ఉండరు. గాలి వస్తే ఎగిరిపోయే ఎండిపోయిన పొట్టులా ఉంటారు. అంతే కదండి, వారి జీవితాలకు ఒక స్థిరత్వం, భద్రత అనేది ఉండదని ఈ వచనం వివరిస్తుంది. 5వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అవునండి, దేవుని తీర్పు తీర్చే సమయంలో భక్తిహీనులు తమ తప్పులను సమర్థించుకోలేరు, నిలబడలేరు. పవిత్రమైన నీతిమంతుల సమూహంలో పాపులకు చోటు లేదు అనేది ఈ వచనం వివరిస్తుంది. 6వ వచనం చూసుకున్నట్లయితే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అవునండి, నీతిమంతులు నడిచే ప్రతి అడుగు దేవుడు చూస్తాడు, వారిని కాపాడతాడు. కానీ దేవుడు లేడు అనుకుని తమకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే భక్తిహీనుల దారి చివరికి నాశనానికి దారి తీస్తుందని ఈ వచనం సెలవిస్తుందండి. ఈ 6 వచనాలు మనకు ఇచ్చే సందేశం ఒకటేనండి. మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ఫలించే చెట్టులా ఉండాలా, లేదా గాలికి కొట్టుకుపోయే పొట్టులా ముగిసిపోవాలా అనేది మనం ఎంచుకునే దారిలో ఉంటుంది. దేవుని వాక్యానికి మనం ఇచ్చే విలువపై ఆధారపడి ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేక మందికి తెలియని వారికి షేర్ చేయండి.